యుద్ధం మనకు ఎన్నో లాభాలిచ్చింది. ఇది నిజం, అసౌకర్యమైన సత్యం. ఓషో చెప్తున్న ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనిషి చేసిన ప్రతి సహకారం కోఆపరేషన్ యుద్ధం నుంచే పుట్టింది. గుంపులు, రాజ్యాలు, జాతులు, ప్రభుత్వాలు, సైన్యాలు, సంస్థలు ఇవి అన్నీ ఏర్పడ్డాయి ఎందుకంటే మనము కలిసి యుద్ధం చేయాలి. ఈ అవసరం మనల్ని ఏకం చేసింది. యుద్ధం లేకపోతే సమూహ భావం తగ్గిపోతుంది, సహకార వ్యవస్థలు బలహీనపడతాయి. ఇది అసౌకర్యమైన సత్యం, కానీ చరిత్రలో ఇది శతశాతం నిజం. కృష్ణుడు దేనికి అనుకూలం కానివాడు. పీస్ కాదు, వారు కాదు. ఓషో చెప్తాడు, కృష్ణుడు పాసిఫిస్ట్, అహింసావాది కాదు. కృష్ణుడు హాక్, యుద్ధప్రియుడు కాదు. కృష్ణుడు ఏ ఇజం, ఏ వాదం పాటించేవాడు కాదు. కారణం, ఇజం అంటే ఒకవైపు మాత్రమే ఎంచుకోవడం. కృష్ణుడు మాత్రం రెండు వైపులను అంగీకరిస్తాడు. అతని జీవితం నానిజం అంటే పూర్ణత్వం, ద్వంద్వాలను దాటిన దృష్టి. కృష్ణుడు ఎలా చెప్తాడు, ఏది శ్రేయస్సు తెస్తే అది స్వాగతం. శాంతి మంచి ఫలితాలిస్తే శాంతి మంచిది, యుద్ధం మంచి ఫలితాలిస్తే యుద్ధం కూడా మంచిదే. దీనినే సులభంగా చెప్పాలంటే కృష్ణుడు ఫలితాన్ని చూస్తాడు, వాదాన్ని కాదు. ధర్మాన్ని చూస్తాడు, భయాన్ని కాదు. ఓషో కూడా అదే అంటాడు. భారత్ బలహీన దేశంగా మారటానికి అసలు కారణం కృష్ణుడిని అర్థం చేసుకోలేకపోవడం. మనం భయాన్ని అహింస అన్న అందమైన పదంతో కప్పేశాం. మరణ భయాన్ని యుద్ధ వ్యతిరేకతతో దోచుకున్నాం. ఇది చాలా కఠినమైన నిజం. శాంతి పేరుతో ఈ దేశం బలహీనపడింది, ధైర్యాన్ని కోల్పోయింది, ప్రతిఘటనా శక్తిని కోల్పోయింది, ఆక్రమణకు సిద్ధమైంది, బయట శత్రువులకు తలుపులు తానే తెరిచిపెట్టింది. యుద్ధం చేయకపోవడం వల్ల అదే మనపై యుద్ధం వచ్చింది. ఇంకా బలంగా చెప్పాలంటే మనం యుద్ధం చేయలేమని ప్రకటించాం, శత్రువులు దాన్ని ఆహ్వానంగా తీసుకున్నారు. హూనులు, తురుష్కులు, మొఘళ్ళు, బ్రిటిషులు అందరూ మనపై దాడి చేశారు. మన యుద్ధం చేయకుండా తప్పించుకోలేదు, కానీ తమ కోసం కాకుండా వారి కోసం యుద్ధం చేశాం. ఇది ఎంతో పరాభవకరమైన సత్యం. మనం స్వేచ్ఛ కోసం కాదు, మన బానిసత్వాన్ని కొనసాగించడానికి మనం యుద్ధం చేశాం. మన ఆయుధం వారి దుర్బుద్ధి కోసం, మన శక్తి వారి సామ్రాజ్యాన్ని కాపాడటానికి. ఇది ఓషో చెప్పిన అత్యంత వేధించే వాక్యం. మన బానిస జీవితాన్ని పొడిగించడానికి మనం యుద్ధం చేశాం.